ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 3వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఆత్మరూపీ జ్యోతిలో జ్ఞాన యోగాలనేటటువంటి నెయ్యి వేస్తూ ఉంటే జ్యోతి వెలుగుతూ ఉంటుంది. జ్ఞాన యోగాలకు గల తేడాను బాగా అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి చేయు కర్తవ్యము ప్రేరణ ద్వారా జరగదు. వారు ఇక్కడికి తప్పక రావాల్సే వచ్చింది. ఎందుకు? సమాధానం: ఎందుకంటే మానవుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా ఉంది. తమో ప్రధానమైన బుద్ధి ప్రేరణను గ్రహించలేదు అంటున్నారు బాబా. తండ్రి రానే వస్తారు, కనుకనే ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అని అంటారు కదా. ఈరోజు పాట ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అని పిల్లలు తండ్రిని పిలుస్తూ పాడుతూ వచ్చారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్మృతి బలము ద్వారా మీ కర్మేంద్రియాలను శీతలంగా శాంతిగా చేసుకోవాలి. పూర్తిగా పాస్ అయ్యేందుకు యథార్థంగా తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: కూర్చుంటూ లేస్తూ ఇప్పుడు పాత శరీరాన్ని వదిలి ఇంటికి తిరిగి వెళ్తాము అనేది బుద్ధిలో ఉండాలి. తండ్రిలో ఎలాగైతే సంపూర్ణమైన జ్ఞానం ఉందో అలా మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి యొక్క సీటు పైన సెట్ అయి ఉండేవారు సదా సంపన్న భవ. వరదానం యొక్క వివరణ: సంగమ యుగంలో శివశక్తి కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతిలో ఉండుట ద్వారా ఎటువంటి అసంభవమైన కార్యం కూడా సంభవమైపోతుంది. ఇదే సర్వశ్రేష్టమైన స్వరూపము. ఈ స్వరూపంలో స్థితమై ఉండుట వలన సంపన్న భవ యొక్క వరదానం అనేది లభిస్తుంది. బాప్దాదా పిల్లలందరికీ కూడా సదా సుఖదాయి స్థితి యొక్క సీటును ఇస్తారు. సదా ఈ సీటుపై సెట్ అయి ఉంటే అతీంద్రియ సుఖము యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. కేవలం విస్మృతి యొక్క సంస్కారాన్ని సమాప్తి చేయండి. విస్మృతి అంటే మరచిపోయేది. ఆ సంస్కారాన్ని సమాప్తి చేయండి అంటున్నారు బాబా. స్లోగన్: శక్తిశాలి వృత్తి ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారు చేయండి. మంచిది. ఓం శాంతి.